హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ హైదరాబాదీ స్పెషల్ బగారా బెంగన్. బగారా బెంగన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తెలంగాణలో ఫంక్షన్స్లలో ఈ బగారా బెంగన్ లేకపోతే అస్సలు దావత్ అనే ఉండదు. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి. ఇలా లేతగా ఉన్న వంకాయల్ని తీసుకున్నాను నేను. హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని సాల్ట్ వేసుకొని, ఆ తర్వాత వాటర్ వేసుకొని, ఈ సాల్ట్ వాటర్లో ఉంచుకొని వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా సైడ్కున్న తొడిమె తీసేస్తున్నాను. మీరు కావాలంటే తొడిమె కూడా ఉంచుకొని చేసుకోవచ్చు. ఇలా తొడిమె తీసేసి ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల పురుగులు ఏమైనా ఉంటాయి చూసి తీసుకోండి. ఇలా అన్నీ ఇదే విధంగా 4 పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ పురుగులు ఉన్నాయా లేవా చూసి తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలాగే సాల్ట్ వాటర్లో ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయల్ని కూడా ఇందులో వేసుకోవాలి. అన్ని వంకాయల్ని ఇందులో వేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి 60-70% కుక్ అయ్యేదాకా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూ మధ్య మధ్యలో వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఒక 60-70% కుక్ అయితే సరిపోతుంది. ఒకసారి చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. చూడండి, మనకి ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఫుల్ పెట్టి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేను ప్రిపేర్ చేసేటి బ్రౌన్ ఆనియన్స్ కాబట్టి వీటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి తీసుకొని. మీరు కావాలంటే బ్రౌన్ ఆనియన్స్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఆనియన్స్ అనేటివి పొడి పొడిగా చక్కగా వస్తాయండి, బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు టమాటాలను ఒక 3 టమాటాలను తీసుకొని క్లీన్ చేసుకొని ఇప్పుడు మిడిల్లో ఉన్న పార్ట్ తీసేసి వీటిని 2 పీసెస్ అన్నా లేదంటే 3 పీసెస్ లాగానన్నా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని టమాటాలను ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు ఉన్న టమాటాలు తీసుకుంటున్నాను నేను, అందుకే ఒక 3 సరిపోతాయి నాకు. మీరు చిన్న సైజు కనుక తీసుకున్నట్టయితే ఒక 4 టమాటాలు తీసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని అదే ఆయిల్లో ఒక్కొక్కటిగా టమాటా ముక్కలను కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం ఇవి కర్రీలో వేస్తాం కాబట్టి మెత్తబడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటిని ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 సైడ్స్ తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అదే ఆయిల్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఆ తర్వాత నేను నువ్వులు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. పల్లీల కంటే 3 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. ఇలా నువ్వులు, పల్లీలు, ఆ తర్వాత ఎండు కొబ్బరిని కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇలా జీలకర్ర కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం ముక్క వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొత్తిమీరని కూడా క్లీన్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్టు, నేను చింతపండును ఒకసారి క్లీన్ చేసుకొని ఆ తర్వాత నానబెట్టుకొని ఇలా జ్యూస్ తీసుకున్నాను. ఈ చింతపండు జ్యూస్ను కూడా ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఇందులో వేసుకోవాలి. ఇలా చింతపండు జ్యూస్ కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇందులో. కొన్ని వేసుకొని కొన్ని ఆ తర్వాత కర్రీలో వేసుకుంటాను. కొన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పేస్టుని ఇప్పుడు మనం వంకాయలో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్టుని ఇలా వంకాయల్ని తీసుకొని ఇలా 4 సైడ్స్ ఈ స్టఫింగ్ ఈ వంకాయ మధ్యలో పెట్టుకోవాలి. మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్
కర్రీలో కూడా వేసుకోవచ్చు ఈ పేస్టును. కానీ ఇలా స్టఫింగ్ లాగా పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వంకాయ తినేటప్పుడు ఆ మసాలా తగిలేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా అన్ని వంకాయలకి ఇదే విధంగా ఇలా 4 సైడ్స్ ఇలా మసాలాను పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి అన్నీ ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అదే బౌల్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపట అన్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అల్లం ఆల్రెడీ మనం మసాలాలో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేసి పెట్టుకున్న ఈ గుత్తి వంకాయల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం వేసుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలో వేసాం కాబట్టి కొంచెమే సాల్ట్ వేసుకొని ఆ తర్వాత చింతపండు జ్యూస్ను కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ మనం పేస్ట్లో వేసాం కాబట్టి మిగిలిన ఆనియన్స్ అన్ని బ్రౌన్ ఆనియన్స్ని ఇలా వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటాలను కూడా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కారం కావాలంటే మసాలాతో పాటు గ్రైండ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ వేస్తున్నాను కారం ఇందులో. ఇప్పుడు మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. చూడండి మనకి కర్రీ అనేది దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇలా 2 హ్యాండ్స్తో పట్టుకొని ఒకసారి రౌండ్గా తిప్పుకుంటే సరిపోతుంది. మీరు కనుక స్టీల్ గరిటెతో కలుపుకున్నట్లయితే కొంచెం మెల్లిగా కలుపుకోండి. ఎందుకంటే వంకాయ ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇంకొక 1 మినిట్ ఉడికించుకొని ఆ తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది. ఆ స్మెల్ అయితే నిజంగా అద్దిరిపోయిందండి. సూపర్గా ఉంది. స్మెల్ చూస్తుంటూనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. అంత బాగా వస్తుంది. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లలో పెట్టే బగారా బైగన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నిజంగా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.